ఈ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 3 దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం సైప్రస్ చేరుకున్నారు. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడూలైడ్స్ ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఇరువురు నాయకులు లెమెసోస్లో 2 దేశాల పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నికోసియాలో అధ్యక్షులు క్రిస్టోడూలైడ్స్తో అధికారిక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడి, విద్య, డిజిటల్ సహకారం, ప్రాంతీయ భద్రత మొదలైన కీలక రంగాలపై చర్చించారు. సైప్రస్ పర్యటనలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ IIIను సైప్రస్ దేశ అధ్యక్షులు నికోస్ సోమవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమన్నారు. ఇరు దేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైక కుటుంబకం భావనకు ఇది ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని 2 దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ఇరు దేశాల శాంతి భద్రతలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శ్రేయస్సుపై పరస్పర నిబద్ధతను ఈ గుర్తింపు మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. భారత్, సైప్రస్ మధ్య ఉన్న క్రియాశీలక భాగస్వామ్యం భవిష్యత్తులో నూతన శిఖరాలకు చేరుకుంటుందని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ये एक संकेत है कि भारत और साइप्रस के संबंधों में आर्थिक जगत से जुड़े लोगों का कितना महत्व है कि हमारे संबंधों में आगे बढ़ने की अपार संभावनाएं हैं। आज विश्व में भारत बहुत तेजी से ग्रो करने वाला एक इमर्जिंग इकोनॉमी में इसका स्थान है। साथियों, आप भली भांति जानते हैं हमने टैक्स रिफॉर्म्स किए हैं, जीएसटी के साथ वन नेशन वन टैक्स प्रणाली लाई गई है। हमने ईज ऑफ डूइंग बिजनेस के साथ साथ ट्रस्ट ऑफ डूइंग बिजनेस उस पर भी उतना ही बल दिया है। आज भारत में स्पष्ट नीति है, उसके साथ साथ स्टेबल पॉलिटी भी है. భారత్, కెనడా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళవారం కెనడా పర్యటనలో భాగంగా కనాసికిస్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యాన్ని, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి 2 దేశాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. भारत और कनाडा के संबंध अनेक प्रकार से बहुत ही महत्वपूर्ण है. कनाडा की अनेक कंपनियों का भारत में निवेश है. भारत के लोगों का भी कनाडा की धरती पर बहुत बड़ा निवेश है. लोकतांत्रिक मूल्यों को समर्पित कनाडा और भारत मिलकर के लोकतंत्र को मजबूत करना होगा, मानवता को मजबूत करना होगा. हमारे रिसोर्सेज का ऑप्टिमम यूटिलाइजेशन कर करके मानव जात के कल्याण के काम में कैसे ला सकते हैं, उस दिशा में हम प्रयास करते रहेंगे. క్రొయేషియా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆ దేశ రాజధాని జాగ్రెబ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో నూతన అధ్యాయాన్ని సూచిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా భారత్, క్రొయేషియా దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, విద్య, సాంస్కృతిక రంగాలలో ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదంపై భారతదేశ వైఖరికి, అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత స్థానం కోసం చేసే ప్రయత్నాలకు క్రొయేషియా నుంచి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల పర్యటన ముగించుకుని గురువారం భారత్ చేరుకున్నారు. అంతకుముందు ఈ పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా క్రొయేషియాలో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి ఆండ్రేస్ ప్లెన్సోవిక్తో విస్తృత శ్రేణి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. గత కొంతకాలంగా జాప్యమవుతున్న భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. ఈ ఒప్పందానికి క్రొయేషియా మరోసారి తన మద్దతును పునరుద్ఘాటించింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం మొదలైన అంశాలపై ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని ప్రస్తావిస్తూ G7 దేశ నాయకులు మంగళవారం ఒక ఏకీకృత ప్రకటన విడుదల చేశారు.
మధ్యప్రాచ్యంలో శాంతి స్థిరత్వానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఒడిదుడుకులను నియంత్రించడానికి భాగస్వామ్య దేశాల సమన్వయంతో వ్యవహరించనున్నట్లు G7 దేశాల నాయకులు తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రతరమవుతున్నాయి. గురువారం తెల్లవారుజామున దక్షిణ ఇజ్రాయెల్లోని సొరోకా ఆస్పత్రిపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. పౌర, వైద్య సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. అంతకుముందు అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించే భాగాలు, పరికరాలను కలిగి ఉందనే కారణంతో ఇరాన్లోని నటాన్స్ అణుస్థావరంపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం రాత్రి దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇలా ఉండగా భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అమీర్ బరామ్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ఇరువురు ఈ సందర్భంగా చర్చించారు. ఇరాన్లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల నేపథ్యంలో భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది. ఇరాన్లోని భారతీయ విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి సాధ్యమైన అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్లోని భారతీయ విద్యార్థులతో నిరంతరం సంప్రదిస్తూ వారి భద్రతను నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది. అందులో భాగంగా 110 మందితో కూడిన మొదటి బ్యాచ్ ఇప్పటికే అర్మేనియా చేరుకుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భారతీయులను తరలిస్తున్నామని ఆ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో 110 మంది పౌరులను తొలి బ్యాచ్ కింద అక్కడి నుంచి తరలించినట్లు తెలిపింది. ఇలా ఉండగా ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు సహాయం చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల పాటు సేవల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-11-8797 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చని తెలిపింది. అదేవిధంగా 9968291988 అనే ప్రత్యేక వాట్సాప్ నంబర్ను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇరాన్లో ఉన్న భారత పౌరులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ సింధూను ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్మేనియా, తుర్క్మెనిస్తాన్ వంటి దేశాలకు ముందుగా ఇరాన్లోని భారతీయులను సురక్షితంగా తరలించి అక్కడి నుంచి భారత్కు రప్పిస్తోంది. ఉత్తర ఇరాన్ నుండి అర్మేనియాకు తరలించబడిన 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన విమానం గురువారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత పౌరులకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరాన్లోని భారత పౌరుల నుండి ప్రభుత్వానికి 350కి పైగా అభ్యర్థనలు వచ్చాయని పేర్కొంటూ So we have planes ready. We'll be sending another plane today. We are evacuating some more people from Turkmenistan. Today another plane will be going, and our missions have opened the 24-hour line for any request for evacuation. And as the situation evolves, we'll be sending more planes, more chartered flights to evacuate all Indian nationals from Iran. And we are having good cooperation from both Armenia and Turkmenistan. And I'd like to thank the governments for the help giving us to evacuate our students. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం పేర్కొన్నారు. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని నెతన్యాహు తెలిపారు. ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని, అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమని అన్నారు. గాజాలో ఆహారం పొందడానికి ప్రయత్నిస్తున్న జనసమూహంపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 59 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వైద్యాధికారులు పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న దాతృత్వ సంస్థ గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ పాలస్తీనియన్లకు ఆహారం సరఫరా చేసే కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే శరణార్థులు ఆహారం కోసం వస్తున్న సమయంలో
కాల్పులు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఆహార కేంద్రానికి నిర్దిష్ట మార్గంలోనే రావాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించిందని టెల్ అవీవ్ పేర్కొంది. అయితే ఆహారం కోసం పలువురు మార్గం నుండి పక్కకు వెళుతుండటంతో వారిని అదుపు చేయడానికి మాత్రమే కాల్పులు జరుపుతున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. పాకిస్తాన్తో సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం ఎప్పుడూ మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్కు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడి ఆపరేషన్ సింధూర్పై చర్చించిన ఆయన పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయడానికి సంబంధించి ఆ దేశంతో నేరుగా చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. కాగా పహల్గాం ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్ అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ బుధవారం స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్ పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయని, పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని చెప్పారు. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారని, ఈ విషయంపై భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని విక్రమ్ మిస్త్రీ పేర్కొంటూ, प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि 22 अप्रैल के बाद भारत ने आतंकवाद के खिलाफ कार्रवाई करने का अपना दृढ़ संकल्प पूरी दुनिया को बता दिया था। भारत के एक्शन बहुत ही मेजर्ड, प्रिसाइज और नॉन एस्केलेटरी थे। भारत के मुंहतोड़ जवाब के कारण पाकिस्तान को भारत से सैन्य कार्रवाई रोकने का आग्रह करना पड़ा। पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी। ఆర్థిక చర్యల కార్యదళం FATF పెహల్గాం ఉగ్రదాడిని ఖండించింది. పెహల్గాంతో పాటు ఇటీవలి ఇతర ఉగ్రదాడులు, ఉగ్రవాద మద్దతుదారుల మధ్య ఆర్థిక సహాయం లేకుండా సాధ్యం కావని ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్ర కార్యకలాపాలకు నిధుల తరలింపును అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు తీసుకున్న చర్యలపై మరింత దృష్టి సారించినట్లు వెల్లడించింది. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం సహా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి కేసులపై త్వరలో ఒక నివేదికను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచ ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాలని FATF అధ్యక్షురాలు ఎలిసా డియాండా మద్రాజో చెప్పారు. ఇదిలా ఉండగా ఉగ్ర చర్యలపై FATF నుంచి ఇటువంటి ఖండన అరుదైనదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత దశాబ్ద కాలంలో ఉగ్రదాడిని ఖండించడం ఇది కేవలం మూడోసారని వెల్లడించాయి. ద్వైవార్షిక ఇండో ఫ్రెంచ్ ఉమ్మడి సైనిక వ్యాయామం శక్తి 8వ సంచిక గురువారం ఫ్రాన్స్లోని లా కావలేరీలో ప్రారంభమైంది. 90 మంది సిబ్బందితో కూడిన భారత సైనిక దళం ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ యొక్క బెటాలియన్, ఇతర ఆయుధాలు, సేవల సిబ్బందితో ప్రాతినిధ్యం వహిస్తుండగా 13వ ఫారిన్ లెజియన్ హాఫ్ బ్రిగేడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రెంచ్ దళంలో సైతం 90 మంది సిబ్బంది ఉన్నారు. పరస్పర చర్య, కార్యాచరణ సమన్వయం, పరస్పర అవగాహనను పెంపొందించే లక్ష్యంతో భారత్ ఫ్రెంచ్ సైన్యాల మధ్య ఈ ద్వైపాక్షిక సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాల్సిన యాక్సియం 4 మిషన్ తిరిగి వాయిదా పడినట్లు నాసా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతరిక్ష కేంద్రానికి చేపట్టిన మరమ్మతులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున మిషన్ను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సిక్కింలో నాథులా నుండి కైలాస మానస సరోవర యాత్ర శుక్రవారం నుండి ప్రారంభమైంది. మొత్తం 36 మంది సభ్యుల బృందంతో ఈ పవిత్ర యాత్రను సిక్కిం రాష్ట్ర గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంవత్సరం మొత్తం 10 బృందాలు నాథులా నుండి కైలాస మానస సరోవర్ను సందర్శిస్తాయి. ప్రతి బృందం పవిత్ర ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 11 నుండి 12 రోజులు పడుతుంది. పర్యాటకులకు సహాయంగా వైద్యులు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్రికుల బృందం మొదట 17,000 అడుగుల ఎత్తులో కైలాస పరిక్రమ చేస్తారు. అనంతరం 15,000 అడుగుల ఎత్తులో మానస సరోవర పరిక్రమ చేస్తారు. మీరింతవరకు గడిచిన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం సాయి సిస్లా జి. అరుణ. సమర్పణ
ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.